నమస్తే అండి. ఇవో పాలపూరీలు అంటారు వీటిని. మనకు స్వీట్ షాప్లో కానీ ఎక్కడ కానీ ఇవి దొరకవు, ఎక్కడ కూడా ఇవి చేయరు. మన ఇంట్లో సొంతంగా చేసుకోవాలి. చిక్కటి పాలు 3 లీటర్లు తీసుకోవాలి. 3 లీటర్లు తీసుకుంటే చూడండి ఒకసారి, లీటరు ఇట్లా లీటర్న్నర కావాలి. మరిగి చూడండి, చెంచా చూడండి, ఇలా చెంచా కంటుకోవాలి. ఇలా మరిగి మనకు 3 లీటర్ల పాలు, నీళ్ళు ఏం కలపకుండా చిక్కటి పాలని మరగబెట్టి ఇట్లా లీటర్ అయ్యేదాకా మరగబెట్టాలి. చక్కెర మన ఇష్టము. ఇగో నేనైతే కప్పు పోస్తున్నాను. ఎక్కువ చక్కెర వేసుకుంటే ఏంటంటే పిల్లలు తింటారు కాబట్టి మనకు దగ్గు లేస్తుంది. చక్కెర మోతాదు వేసుకోవాలి. దగ్గు లేకుండా పిల్లలకు చూసుకోవాలి. పిల్లలు ఇష్టంగా మంచిగా ఒకళ్ళు 2-3 తింటారు. మన స్వీట్ షాప్లో పోయి లడ్డు అని పేడ అని మన గులాబ్ జామున్ అని ఎన్నోనో అవో ఇది కొనిస్తాము. వాళ్ళు నిజంగా మనకు నెయ్యి ఉంటుందో లేదో డాల్డా అది ఇది చేస్తారు. మన ఇంట్లో స్పష్టంగా నెయ్యి ఇట్లా పాలు కాబడితే నెయ్యి వస్తుంది. మరి ఇలా పాలు కూడా టేస్ట్ బాగుంటుంది. చక్కెరతోటి ఇట్లా మంచిగా మరగబెట్టినాము. ఇలా చక్కెర కలిగేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత చక్కెర కరిగినాక ఇలా చిక్కగా అయ్యి చక్కెర కరిగినాక మరి దీన్ని ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా పిండి గాయస్ ఇట్లా మంచిగా పిండి మంచిగా పూరీలు మంచిగా పిండి. మనకు పూరి పిండి కావాలని ఏం అవసరం లేదు. కొంతమంది పూరి పిండి కావాలి, తెల్లగా ఉంటుంది, అవి అయితేనే బాగుంటాయి అని అనుకుంటారు. పూరి పిండి అవసరం లేదు. మనం ఆశీర్వాద్ పిండి తీసుకొచ్చి మంచిగా ఇలా చూడండి మంచిగా గట్టిగా కలుపుకోవాలి. రొచ్చొచ్చి కలుపుకుంటే పూరీలు అంతా మంచిగా రావు. చూడండి ఎంత బాగుందో పిండి. మరి ఇలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అర్ధగంట అట్లా నానబెట్టుకోవాలి. దీన్ని నానబెట్టుకున్న తర్వాత మంచిగా చిన్న ముద్దలు చేసుకుంటా మన పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. సేమ్ పూరీలాగా చేసుకొని మంచిగా కాల్చుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఇగో పొయ్యి మీద చూడండి బాండి పెట్టాను. మనం మంచి నూనె పోసుకోవాలి. నూనె మరీ ఎక్కువ 5 గంటలు పెట్టొద్దు. 5 గంటలు పెడితే పూరీలు ఉడకవు, నల్లగా అయిపోతాయి తొందరగా. మనం చిమ్లో పెట్టుకోవాలి. దీన్ని చిమ్లో పెట్టుకొని పూరీలు కాల్చుకుంటా చూడండి. రెండు ఇవన్నీ ఇలా చేసుకోవాలి. పూరీలన్నీ ఇలా చేసుకొని ఇలా మంచిగా పూరీలాగా కాల్చుకొని ఇందాక నేను పాల పూరీలు చూపెట్టాను కదా, మీకు పాలు ఎట్లా పెట్టుకోవాలన్నది చూడండి. ఒకసారి పాలు చూడండి. ఇందాక నేను చేసినా కదా, ఇవి చేసుకుంటా ఇలా వేసుకుంటా ఎంబడి ఇలా మనం కాల్చుకోవాలి. ఎక్కువ కడ కాల్చుకోవద్దండి, ఎర్ర కాల్చుకోవద్దు. ఇవి ఇలా ఎంబడే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకో గంటతోటి ఇలా పాలు మంచిగా పాలు తడుస్తాడుగా ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా ఎంబడే ఇట్లా చేసేసుకోవాలి. చేసుకుంటే పాలన్నీ తడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఎంబడే చేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఇట్లా పూరీలు ఎంబడే చేసుకొని మనం ఒకటేసారి చేసి పెట్టుకోవాలి. మనం అప్పుడప్పుడు చేసుకొని చేద్దామంటే లేట్ అవుతుంది. ఒకటేసారి చేసుకొని ఒక పేపర్లు వేసేసుకొని ఇలా దాని కాల్చుకుంటా ఇలా పెద్ద మంట మీద కాల్చుకోవాలి. చిన్న మంట పెడితే మళ్ళీ ఇవి కడగవుతాయి. కడగ కాకుండా ఇగో ఇలా పొంగంగానే ఇలా వేసేసుకోవాలి. ఎంబడే ఇలా వేసేసుకొని ఇగో ఇలా వేరే గంట ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా ఒత్తేసేయాలి. ఇగో ఇట్లా ఒత్తి చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక 1 గంట 2 గంటలు మనం ఇలా ఉంచేసుకొని పిల్లలకు తినిపిస్తే టేస్ట్ బాగుంటాయి, సూపర్ ఉంటాయి. చూడండి ఒకసారి చేయండి, ట్రై చేయండి. ఎక్కడ కూడా ఇవి చెయ్యరు. మీరు చేసి చూడండి, బాగుంటాయి పాలపూరీలు.